అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి బెల్ సింబల్ను ట్యాప్ చేయండి. నమస్కారం అండి. భక్తి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నవరాత్రులలో 4వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, అలానే ఏ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి, అలానే ఏ రంగు చీరను ఆమెకు ధరింపచేయాలి, అలానే ఏ మంత్రాన్ని జపించాలో ఒకదాని తర్వాత ఒకటి చాలా క్లియర్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అయితే ముందుగా మీ అందరికీ నేను ఒక విషయం తెలియజేస్తున్నాను. మనకి వచ్చే పౌర్ణిమ గౌరీ పౌర్ణిమ. ఆ రోజు గౌరీదేవి నోము చాలామందికి ఉంటుంది. అలానే ఆ రోజు లక్ష్మీ జయంతి కూడా ఉంది. మనకి నోము లేకపోయినా ఆ రోజు ప్రతి ముత్తైదువు గౌరీదేవిని ఎలా పూజించాలి, ఆ రోజు పూజా విధానం మరియు ఆ రోజు మనం చదవవలసిన కథ ఏమిటో నేను తెలుపుతున్నాను. ఆ రోజు ఒక్క ఎరుపు మందారాన్ని గౌరీదేవికి సమర్పిస్తే చాలు. ఆ వీడియోస్ అన్నీ మీ మెయిల్కి డైరెక్ట్గా రావాలంటే మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాకిల లోక పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతార్ణ పూర్ణేశ్వరి. శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీ అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవనాధారం. అలాంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి. ఈ తల్లి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృత అన్నమును వజ్రాలు పొదిగిన గరిటతో తన భర్త అయిన ఈశ్వరునికే భిక్షం వేసిన మహాతల్లి అన్నపూర్ణేశ్వరి. ఒక్కసారి ఆ నిత్యాన్నదాన్యేశ్వరి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించి తరిద్దాం. అయితే ఈ అన్నపూర్ణాదేవికి ఆ రోజు నైవేద్యంగా మనం ఏమి సమర్పించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మరొక మారు చెప్తున్నానండి. నేను విజయవాడ దుర్గమ్మ తల్లి అలంకారాలను, నైవేద్యాలను, అలానే ఆ రోజు ఆమెకి ఏ రంగు చీర కడతారో ఆ రంగులే చెప్తున్నాను. చాలా చోట్ల రంగులు మారుతున్నాయి. ఇది ఒక్కసారి గమనించగలరు. మనం ఏదో ఒకటే ఫాలో అవుదాం. అయితే భ్రమరాంబికాదేవి, లేకపోతే విజయవాడ దుర్గమ్మ తల్లిని, లేకపోతే బతుకమ్మ తల్లిని. అయితే 4వ రోజు అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా అన్నపూర్ణాదేవికి పెరుగన్నం అంటే అన్నం ఉడకబెట్టి అందులో చిక్కని పెరుగు కలిపి కొంచెం ఉప్పు కలిపి నైవేద్యంగా సమర్పించవచ్చు. అదే మనం దద్దోజనంగా కూడా పోపు వేసి చేస్తూ ఉంటాం. అలానే అమ్మవారికి పాయసాన్ని అంటే బెల్లంతో చేసిన పరమాన్నాన్ని కూడా ఈరోజు నైవేద్యంగా సమర్పిస్తారు. అలానే కట్టె పొంగల్ని కూడా ఈరోజు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా మీకు ఓపిక ఉంటే అల్లం గారెలు కూడా చేయవచ్చు. అన్నపూర్ణాదేవి ఆమె పేరులోనే ఉంది అన్నం. అన్నంతో చేసిన ఏ పదార్థాన్నైనా ఈరోజు మనం సమర్పించవచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళు ఈ నైవేద్యం చెప్పారు, వీళ్ళు ఈ నైవేద్యం చెప్పారు అని కాకుండా ఈరోజు అన్నంతో చేసిన ఏ నైవేద్యాన్నైనా అమ్మవారికి సమర్పించండి. పైవేవి చేయలేకపోయినా ఈరోజు ఉదయం ఏదో ఒక నైవేద్యం పెట్టినా మధ్యాహ్నం పంచభక్ష పరమాన్నాలతో అమ్మవారికి భోజనం పెట్టాలట. అంటే మనం ఏ వండుకుంటే అది అన్నము, పప్పు, పులుసు, చారు ఇలా మీరు ఏది వండుకున్నా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. అలానే ఈరోజు అన్నాన్ని ఎవరికైనా దానం అనకూడదు, అన్న సమారాధనని చెయ్యాలి. అంటే ఎవరికైనా భోజనాన్ని పెట్టాలి. ఇలా చేస్తే అమ్మవారు ఇంకా సంతృప్తి చెందుతుంది. అయితే ఇప్పుడు మన ముఖ్యమైన నైవేద్యాలు నేను దద్దోజనాన్ని, పాయసాన్ని, కట్టె పొంగల్ని ఏ విధంగా తయారు చేయాలో మీకు తెలియజేస్తున్నాను. దద్దోజనానికి కావలసిన సామాగ్రిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఉడికించిన బియ్యం, అలానే చిక్కని పెరుగు, ఆ తరువాత పోపులోనికి పోపు సామాగ్రి, ఆవాలు, అల్లం, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు. చాలామంది కొంచెం ఇంగువను కూడా వాడతారు. అలానే ఉప్పు. ఇప్పుడు తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా నేను కుక్కర్లో 1 గ్లాసు బియ్యం తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల నీళ్లను వేస్తున్నాను. స్టవ్ మీద పెట్టి దీన్ని సిమ్లో పెట్టి 4 విజిల్లు కొట్టిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో ముందుగా 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు,
మినపప్పు వేసి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మిరియాలు కూడా వేసి అది వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలానే ఎండుమిర్చిని కూడా వేసి వేపాలి. ఆ తర్వాత ఆఖరున కరివేపాకు వేసి స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి అన్నం వేడిగా ఉన్నప్పుడే దాన్ని కొంచెం బాగా మెత్తగా మెదపాలి. ఈ విధంగా మెదిపిన తర్వాత అందులో ఒక 2 కప్పులు ఫ్రెష్ పెరుగును యాడ్ చేసి చిక్కగా ఉంది కాబట్టి కొంచెం నీటిని కలుపుకోవచ్చు. కలిపి అందులోనే తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి. అన్నం కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఆ పోపును ఈ అన్నంలో కలిపి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇదేనండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనం. ఇప్పుడు మనం పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో వాటి సామాగ్రిని తెలుసుకుందాం. పరమాన్నానికి కావాల్సిన సామాగ్రిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బియ్యం 1 కప్పు, పాలు 1/2 లీటరు, జీడిపప్పు 15 గ్రాములు, నెయ్యి అలానే బెల్లం 1/4 కిలో, కిస్మిస్ ఒక 15 గ్రాములు. ఇప్పుడు తయారీ విధానం. బియ్యం ముందు బాగా కడిగి అందులో నేను 2 గ్లాసులు నీళ్లు పోసి కొంచెం సేపు ఉడికించుకున్నాను. ఆ తర్వాత ఉడుకు పట్టాక ఇప్పుడు 2 గ్లాసులు ఆవు పాలు, ఇవి మాకు ఆవు పాలు వస్తాయండి, వెన్నతో ఉన్న చక్కగా మీగడతో ఉన్న ఆవు పాలను వేసి ఉడికించాను. ఇది ఉడికిన తర్వాత బెల్లాన్ని తీసుకొని కొంచెం పౌడర్లా చేసుకొని ఈ బియ్యంలో అన్నం బాగా ఉడికాక ఈ బెల్లాన్ని వేసి కలపాలి. బెల్లం కూడా కలిసిన తర్వాత అలానే బియ్యం ఉడికిన తర్వాత అందులో కొంచెం యాలకుల పొడిని వేయాలి. మనం ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ని కొంచెం దూరగా వేపుకొని వీటిని ఈ అన్నంలో కలుపుకోవాలి. అమ్మవారికి సమర్పించే ముందు కొంచెం దాని మీద నెయ్యి వేసి సమర్పిస్తే బాగుంటుంది. అలానే ఈరోజు మనం అమ్మవారికి ఏ రంగు వర్ణం గల చీరను ధరింపచేయాలో తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారికి లేత గంధం రంగు కట్టి అలంకరణ చేయాలి. అదేవిధంగా మీ దగ్గర కూడా గంధం రంగు చీర ఉంటే ధరించండి. ఇదిగోండి ఈ ఫోటో చూస్తున్నారు కదండి, ఇందులో అమ్మవారు గంధం రంగు చీరను అంటే పసుపు వర్ణం, లేత పసుపు లేదా గంధం రంగు చీరను అమ్మవారు ధరించి ఉన్నారు. అలానే ఈరోజు అమ్మవారికి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. ఇదిగోండి మరొక్క మారు మీకోసం విజయవాడలో అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారి ఫోటోని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అమ్మవారిని ఆ రోజు ఏ మంత్రంతో పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఆ రోజు తప్పకుండా అందరూ కూడా అన్నపూర్ణాష్టకాన్ని చదవాలి. అలానే ఆ రోజు మనం ఈ మంత్రాన్ని కూడా 3 లేదా 11 లేదా 21 మార్లు చదువుకోవాలి. సురా సంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ దదనా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు. జ్ఞాన రూపిణి సరస్వతీ శక్తిగా స్తుతించబడే కూష్మాండ రూపంలో అలరారే దేవీమాత అభయ ముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది. ఆయుష్ను ఆరోగ్యాన్ని ఈమె మనకు ప్రసాదిస్తుంది. చూశారు కదండి 4వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి వివరాలు. ఇప్పుడు మనం వచ్చే వీడియోలో అమ్మవారిని 5వ రోజున ఏ విధంగా అలంకరణ చేయాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, అలానే ఏ రంగు వర్ణం గల చీరను ధరింపజేయాలి, మంత్రాన్ని కూడా తెలుసుకుందాం. మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.